ప్రియమైన దేవుని వారలారా, దేవుడు గత కాలమంతా తన మహాకృపచేత ప్రేమచేత మనల్ని కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి ఆయన మాటలు వినటానికి మన పట్ల దేవుడు చూపినటువంటి మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలనే ఆసక్తితో కూడి వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదే ముందుగా మీకు ప్రకటించిన విధంగానే దేవుడు ఎవరు అనే ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒక అద్భుతమైన విషయం ఈరోజు మీరు వినబోతున్నారు. ప్రియులారా, ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అందరూ తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయనా. గడిచిన కాలమంతా మమ్మల్ని మీ చల్లని రెక్కల నీళ్ళలో కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి మీ పిల్లలుగా ఒక చోట చేర్చి విలువైన మీ మాటలు వినటానికి మా పట్ల మీరు చూపిన మహాకృప కొరకై కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాను నాయన. తండ్రి, సమాజంలో మీ గురించి అవగాహన లేక ఏవేవో బోధిస్తున్న ఈ తరుణంలో తండ్రి, మీ గురించి వాస్తవాలు మీ పిల్లలకు తెలియజేయాలని ఈ కార్యక్రమం ప్రారంభించుండగా తండ్రి, ఆది నుండి అంతం వరకు మీ కృప మా పట్ల చూపుతారని, వింటున్న మీ పిల్లలు విని గ్రహించి ఆలోచించి మీ చెంతకు చేరేవారుగా నిలబెట్టమని, మాట్లాడుచున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, ఏ అభ్యంతరాలు లేకుండా తండ్రి మీటింగ్ సజావుగా జరుగులాగున ఆది నుండి అంతం వరకు మీ కృపచేత మీకే మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియకుమారుడు అయిన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుడు ఎవరు అనే ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. ఇంతకుముందు మార్కాపురం పట్టణంలో మీకు ఒక విషయం చెప్పాము. దేవుడు ఉన్నాడా లేడా అనే ఒక మంచి విషయాన్ని మీ అందరికీ తెలియజేశాం. ప్రియులారా, సమాజంలో ఎంతోమంది దేవుడు లేడు అని వాదిస్తున్నటువంటి ఈ తరుణంలో శాస్త్రీయంగా దేవుడు బైబిల్లో రాయించిన మాటల ప్రకారం చూపించి, అలాగే ప్రకృతిని మీకు చూపించి దేవుడు ఉన్నాడు అని రుజువులతో మీకు తెలియజేశాను. ప్రియులారా, అయితే ఈరోజు మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నా అంటే, దేవుడు ఉన్నాడు అని మీరు తెలుసుకున్నారు. మరి ఉన్న దేవుడు ఆయన ఎవరు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ప్రియులారా, మేము ఎక్కడ బోధించినా మేము ఒకటే మనసులో పెట్టుకున్నాం. ప్రియులారా, ఏదో మీటింగ్ చేశాము, మేము ప్రకటించాము, మా పని అయిపోయింది అనే విధంగా మేము బోధించదలుచుకోలేదు. ఈ సమాజానికి దేవుని జ్ఞానము ప్రారంభం నుంచి ఎన్నో ఉన్నతమైన సంగతులు మీకు నేర్పాలి, మీరు దేవునిలో బలపడాలి, దేవుని కొరకు గొప్పవారిగా ఎదగాలి అనే ఉద్దేశంతో మేము ప్రతి చోట దేవుని మాటలు ప్రకటిస్తున్నాం. ప్రియులారా, మేము మీటింగ్ చేశాము, మేము సువార్త చేశాము అని చెప్పుకోవటానికి కాదు మేము ఇవి చేసేది. ప్రియులారా, మీకు దేవుని జ్ఞానము నేర్పాలి. ఈ సమాజానికి దేవుని జ్ఞానము లేదు, మీకు నేర్పాలి. మీరు మిగతా వారిలాగా అందులుగా ఉండకూడదు, మిగతా వారిలాగా తప్పుదోవలో నడవకూడదని ఉద్దేశంతో ప్రియులారా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాము. అందుకే ప్రారంభంలో ఫండమెంటల్స్ అనేవి కూడా మీకు చాలా ముఖ్యము. ఒక వ్యక్తి నేను PhD చదివాను అన్నప్పుడు ఆ వ్యక్తి మొదట ప్రారంభ పాఠాలు నేర్చుకోవాలి. 1వ తరగతిలో అఆలు రుద్దాల. అఆలు రుద్దకుండా నేను PhD చేస్తాను అని అంటే అది కుదరదు పిల్లరా, అర్థం కాదు కూడా, నువ్వు అంత ఎత్తుకు ఎదగలేవు కూడా. అందుకే మేము ప్రారంభంలో మనము ఫండమెంటల్స్ ప్రారంభంలో మీరు నేర్చుకోవాల్సిన విషయాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక క్రమ పద్ధతిలో మీకు నేర్పడం కొరకే మీ దగ్గరికి వచ్చాం. ప్రియులారా, మీరందరూ వచ్చి వినండి, నేర్చుకోండి, అనేక మందికి తెలియచేయండి. ప్రియులారా, అనేక మందికి తెలియచేయండి. వాస్తవాలే, మేము వాస్తవాలు తెలియజేయడానికి వచ్చాము, అంతే తప్ప మరి ఏ ఉద్దేశం కాదు. ప్రియులారా, అయితే ఇంకా పాఠంలోకి వెళ్దాం. దేవుడు ఎవరు అని అంటే చాలామంది అనుకోవచ్చు, ఏమండి దేవుడు ఎవరు అని నువ్వు మాకు సపరేట్గా చెప్పాలా? దేవుడు తెలియకుండానే మేము ఇంతకాలం మేము నమ్మామా? మాకు తెలుసు, దేవుడి గురించి మాకు తెలుసు, నువ్వు చెప్పింది చాలే అని అనుకోవచ్చు. ప్రియులారా, కానీ ఈరోజు ఈ మాటలిన తర్వాత మీ అభిప్రాయం మారిపోతుంది. ఎంత ఉన్నతమైన మాటలో మీరు వింటారు. ప్రియులారా, మీకు తెలియజేస్తాను. ఈ సమాజానికి దేవుడి గురించి ఏమర్థమైందో తెలుసా? దేవుడంటే ఎవరండి?
దేవుడంటే ఎవరో కాదు, మన ఆపదల ముక్కులవాడు, మన కష్టాల్లో మన సుఖాల్లో మనకు తోడుగా ఉండేవాడు మన దేవుడు. అలాగే మన కోరికలను సిద్ధింపజేసేవాడు దేవుడు అవుతాడు. అందుకే మా కోరికలు తీర్చుకోవడం కొరకు దేవుని దగ్గరికి వెళ్తున్నాము, మా కష్టాలు చెప్పుకోవడం కొరకు దేవుని దగ్గరికి వెళ్తున్నాము అని ఈ సమాజము చెప్పడం మనం చూస్తుంటాం పిల్లరా. లోకానికి అర్థమైంది ఇదే దేవుని గురించి పిల్లరా. ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో ఈ ఆరిన నేల మీద ఏ మనిషిని అడిగినా దేవుని గురించి ఏం చెబుతారంటే ఇదే చెబుతారు పిల్లారా. దేవుడు ఆపదల ముక్కుడు వాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కష్టాలు దేవునికి చెప్పుకుంటే ఆయన మన కష్టాలు తీర్చేవాడు, ఆయనే దేవుడు అవుతాడు తప్ప మరి ఇంకెవరండి దేవుడు అని ఈ సమాజం నమ్ముతుంది ప్రియులారా. నేను ఇది చెప్పడానికి మీ మధ్యకి రాలేదు. దేవుడు మీ కష్టాలు తీరుస్తాడు కాబట్టి మీరు దేవుని నమ్మండి అని చెప్పడానికి మీ మధ్యకు క్రైస్ట్ చర్చ్ ఖమ్మం వారు రాలేదు పిల్లారా. ఒక ఉన్నతమైన విషయాన్ని, బైబిల్లో రాయించిన విషయాన్ని తెలియజేయడానికి మీ దగ్గరికి వచ్చాం. మీరు వింటారు. ఈరోజు చాలామంది మా కష్టాలు దేవునితో చెప్పుకుంటామండి అని చెప్పేస్తారు. అలాగే మా కోరికలు, తండ్రి దేవా మా కోరికలు తీర్చవా, మీకు మొక్కుబడి చేసుకున్నాము, మా కోరికలు తీర్చినప్పుడు మా మొక్కుబడులు మీకు చెల్లిస్తాము అని చెప్పడం మనం సమాజంలో చూస్తుంటాం పిల్లరా. చాలామంది చూస్తుండొచ్చు, మాకు గర్భఫలం లేదు దేవా, మాకు గర్భఫలం ఇవ్వండి కాబట్టి మా మొక్కుబడులు మీకు చెల్లిస్తామని అంటారు. మాకు ఆరోగ్యం బాగాలేదు, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, మీకు మొక్కుబడులు చెల్లిస్తామని సమాజం చెబుతుంటుంది. అందుకే బోధకుల దగ్గర కూడా చూడండి ఎలాంటి ఆయుధాలు ఉంటాయంటే, వాళ్ళు జనాలను దేవుని దగ్గరికి నడిపించేది కూడా ఎలాంటి మాటలు ఉంటాయంటే, సహోదరులారా, ప్రియులారా, మీరు అనారోగ్యాలతో బాధపడుతున్నారా, క్రీస్తు దగ్గరికి రండి. కోర్టు సమస్యలతో బాధపడుతున్నారా, క్రీస్తు దగ్గరికి రండి, ఎందుకంటే కోర్టు సమస్యలు తీరిపోతాయి. లేదంటే కడుపు నొప్పితో బాధపడుతున్నావా, క్రీస్తును నమ్మండి. లేదంటే కడుపులో గడ్డ ఉందా, క్రీస్తును నమ్మండి. ఇంకా ఇవే గోల ప్రియులారా. ఎక్కడ చూడండి బోధలు ఇవే కనపడుతుంటాయి. బైబిల్లో రాయబడిన మాటలు దాచిపెట్టేసి ఈ మనుషుల కష్టాలు దేవుడు తీరుస్తాడు, రండి రండి అని ఈ విధంగా పిలుస్తున్నారు పిల్లారా. దేవుణ్ణి అదే విధంగా పరిచయం చేస్తున్నారు. కొంతమంది అయితే మరీ ఘోరము, వారు చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, దేవా మా పశువుకు మోషన్స్ కావటం లేదు కాబట్టి పాస్టర్ గారు మా పశువు కొరకు ప్రార్థన చేయండి అని చాలా ఘోరంగా దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా వీళ్ళు చేసే ప్రార్థనలు, వీళ్ళు పిలిచే పిలుపులు ఉంటున్నాయి పిల్లారా. అలా ఉండకూడదు పిల్లారా. అలా ఉండి మన కన్న తండ్రి లేదంటే మన దేవునికి అవమానం తెచ్చే పిల్లలుగా మనం ఉండకూడదు పిల్లారా. ఇలాంటి బోధలే ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి. ఇలాంటి మాటలే మీరు సమాజంలో వింటున్నారు పిల్లారా. అది కాదు పిల్లారా. మరికొంతమంది, దేవా మాకు పెళ్లి కాలేదు, మాకు పెళ్ళి అయితే మీ దగ్గరికి వచ్చి మా మొక్కుబడులు చెల్లించుకుంటాము, లేదంటే మా తలనీలాలు మీకు అర్పిస్తాము తండ్రి, లేదంటే దేవా అని చెప్పడం మనం చూస్తుంటాం పిల్లారా. మన ముఖ్యంగా క్రైస్తవుల్లో మనం చూస్తే, నాకు జాబ్ వస్తే నా తలనీలాలు నీకు అర్పిస్తాను, నాకు పిల్లలు పుడితే నా తలనీలాలు నీకు అర్పిస్తాను, లేదంటే చదువులో గొప్పవానిగా ఎదిగితే నా తలనీలాలు నీకు అర్పిస్తాను అని చెప్పేసి గుణదల మాతని గుణదలకు బయలుదేరతారు పిల్లారా. వారి కోరికలు, లేదంటే పెళ్ళైన తర్వాత ఆ దంపతులు ఇద్దరు వెళ్ళి చిన్నగా గుండు కొట్టించుకొని మా తలనీలాలు దేవునికి అర్పించాము అని చెబుతారు పిల్లారా. మాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు, అందుకే మా తలనీలాలు దేవునికి అర్పించాము, మా మొక్కుబడి చెల్లించాము అని వీళ్ళు చెప్పడం మనం చూస్తుంటాం పిల్లారా. నా ప్రశ్న ఇక్కడ పిల్లారా, నీ తలనీలాలు దేవునికి అర్పించాను అని అంటున్నావు, బాగానే ఉంది. ఆ తలనీలాలు దేవుడు బహుమానంగా నీకే ఇచ్చాడనుకో, నువ్వు స్వీకరిస్తావా? ఆలోచించు పిల్లారా. మీరందరూ ఆలోచించండి. ఆ తలనీలాలు ఏవైతే నువ్వు దేవునికి ఇచ్చావో, అంటే నీ వెంట్రుకలు పిల్లారా, తలనీలాలంటే ఈ వెంట్రుకలు నువ్వు దేవునికి ఇచ్చానని నువ్వు చెబుతున్నావు కదా, అదే వెంట్రుకలు దేవుడు నీకు బహుమానంగా ఇస్తే, నాకు జాబు తండ్రి అన్నప్పుడు దేవుడు ఇదిగో నాయన నీ తలనీలాలు నీకు ఇస్తున్నాను అని దేవుడు నీ చేతిలో పెడితే స్వీకరిస్తావా? ఆలోచించు ప్రియులారా. దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు తయారు చేయలేనటువంటి ఒక గొప్ప బహుమానాన్ని, గర్భఫలాన్ని నీకిస్తే నువ్వేం చేస్తున్నావో తెలుసా? నా తలనీలాలు దేవునికి ఇస్తున్నాను అని గొప్పగా చెప్పుకుంటున్నావు ప్రియులారా. నిజంగా దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఎక్కడ? నీవిచ్చే తలనీలాలు ఎక్కడ పిల్లరా? ఈ తలనీలాలు నీ తలలో నుంచి ఎంట్రుకలు కింద పడిపోయిన తర్వాత ఎవరికి ఉపయోగపడతాయి? ఆలోచించు. కనీసం నీకైనా ఉపయోగపడతాయా?
కనీసం నీకైనా ఉపయోగపడతాయా? ఏ రోజైనా ఆలోచిస్తుందే ఈ సమాజము? మేము దేవునికి తలనీలాలు అర్పిస్తున్నామని చెబుతున్నటువంటి ఈ సమాజము ఏ రోజైనా ఆలోచిస్తుందా? బాబు, నా తల నుండి కింద పడిన తర్వాత అవి చిమ్మేసి దెబ్బల పారవేస్తాము, లేదంటే ఆడవారికి వారికి సవరాలు ఏదో చేసుకుంటారు, అంతే తప్ప వాటి వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏముంది అని ఎవరైనా ఆలోచిస్తున్నారా పిల్లరా? ఎవరు ఆలోచించటం లేదు. మన బంధువులు ఎవరైనా పెళ్లికి పిలిచి, బాబు ఈరోజు మేము పెళ్లి చేసుకుంటున్నాము, నీ స్నేహితుడు కానీ లేదంటే నీ బంధువుల్లో కానీ పెళ్లికి ఆహ్వానించారు నిన్ను. అప్పుడు ఆ పెళ్లికి నువ్వు వెళ్తూ వారి దగ్గరికి వెళ్ళి, వధూవరుల దగ్గరికి వెళ్ళి వారిని ఆశీర్వదించి వారికి, బాబు నీకు గిఫ్ట్గా ఇదిగో నా తలనీలాలు తెచ్చాను, తీసుకో బాబు, చాలా విలువైనవి ఇవి అని నువ్వు చెబితే ఆ వధూవరులు ఏం చేస్తారో తెలుసా? పైకి కిందికి నిన్ను చూసి, బాబు వచ్చినందుకు నీకు దండం, నీ తలనీలాలు మాకు వద్దు, నువ్వు మాకు వద్దు, దయచేసి మేము భోజనం సిద్ధం చేసాం, భోజనం చేసి బయలుదేరండి అని మన ఫ్రెండ్స్ అయినా చెబుతారు, అలాగే మన బంధువులైనా చెబుతారు. పిల్లరా, ఎవరు స్వీకరించరు నీ తలనీలాలు. మరి దేవుడు స్వీకరిస్తాడని ఎలా ఆలోచిస్తున్నావు? చీఫ్ కదా, దేవుడు చీఫ్గా కనపడుతుండే వీళ్ళకు. పిల్లరా, అలా కాదు. అలా మనము దేవుణ్ణి అవమానపరచకూడదు, దేవుని నామాన్ని అవమానపరిచే వారిగా మనం ఉండకూడదు. పిల్లరా, అది మంచిది కాదు. ఇప్పటి వరకు తెలియక తప్పులు చేశారేమో ఎవరైనా సరే, ఇలాంటివి చేయకూడదు. మనము ఇలాంటివి చేయకూడదు. పిల్లరా, ఈ సమాజానికి దేవుడికి అర్థం కాలేదు. ప్రపంచంలో ఎవ్వరికి దేవుని గురించి అర్థం కాలేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆపదల మొక్కువాడిగా లేదంటే నీ కోరికలు సిద్ధింపజేసేవాడిగా నువ్వు నమ్మినంత కాలము దేవుడు ఎవ్వరికి అర్థం కాడు. పిల్లరా, ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన ఆరోగ్యాన్ని చూపించుకోవడం కొరకు వెళ్తాం. ఆరోగ్యం బాగున్న తర్వాత మరలా డాక్టర్ దగ్గరికి విజిట్ చేయము. నీకు రోగం వచ్చింది కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, రోగం రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళవు. ఇదే విధంగా పిల్లరా, ఈరోజు సమాజం కూడా ఇదే చేస్తుంది. కష్టాలు ఉన్నాయి కనుక నేను దేవుని దగ్గరికి వెళ్తానంటున్నాడు, కానీ ఆ దేవుడు ఎవరో తెలుసుకొని ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలని మనిషి అనుకోవటం లేదు. కష్టాలు లేకపోతే ఇంకా దేవుని దగ్గరికి రాడు. కష్టం వచ్చినప్పుడే దేవుడు మనిషికి గుర్తుకొస్తున్నాడు. మరి కష్టం రానప్పుడు వారి ఇష్టానుసారంగా జాబ్ ఇచ్చాడు దేవుడు, నన్ను ఆశీర్వదించాడు కాబట్టి లోకంలో నేను బ్రతుకుతాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అంటున్నాడు మనిషి. ప్రియులారా, అదే చూడండి, ఎక్కడ చూసినా ఇదే ప్రియులారా, మీరు గమనించేది ఎక్కడ చూసినా ఇదే. ప్రియులారా, దేవుడు ఇలా మీరు ఆలోచించినంత కాలము ఎవ్వరికి అర్థం కాడు. ఈరోజు మీకు దేవుని గురించి అర్థం చేయించడం కొరకే మీ దగ్గరికి వచ్చాం. ప్రియులారా, నాకు కూడా దేవుని గురించి తెలియదు, సమాజానికి ప్రపంచానికి దేవుని గురించి తెలియదు, కానీ దేవుడు ఒకరిని పంపారు భూమి మీదికి, ఆయనే నా గురించి తెలియజేస్తాడు అని దేవుడు చెప్పాడు. ఆయనను పంపాడు. ఆయనే దేవుని యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు. ప్రియులారా, ఈ ప్రపంచానికి దేవుని గూర్చి చాలా స్పష్టంగా క్లియర్గా తెలియజేసింది ఎవరైనా ఉన్నారంటే మనము నమ్మిన మన రక్షకుడు యేసుక్రీస్తుల వారు. ఒకసారి ఆ మాట చూడండి, బైబిల్లో రాయబడిన మాట. ఎవరు దేవుని గురించి ఈ సమాజానికి చెప్పారు, వాస్తవాలు తెలియజేశారంటే ప్రియులారా, ఒక యేసుక్రీస్తుల వారే తెలియజేశారు, మన రక్షకుడు క్రీస్తుల వారు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. పిల్లలు, బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకసారి చూడండి, చెప్పే మాటలు ఒకసారి ఆలోచించండి, చూడండి, చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే అక్కడ చదువుతున్నాడు దేవుడు ఏమనంటే, ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడే, ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుల వారే దేవునిని బయలుపరిచాడంట. ఏమని బయలుపరిచాడు ఈ సమాజానికి? ఏమని? మిగతా సమాజంలో లేదంటే మిగిలిన వారు బయలుపరిచినట్టుగా బయలుపరిచాడా? లేదు. దేవుడు ఆపదల ముక్కుల వాడని బయలుపరిచాడా? కాదు. దేవుడు నీ కోరికలు సిద్ధింపజేసేవాడని బయలుపరిచాడా? కాదు. ఆయన ఒక గొప్ప విషయాన్ని తెలియజేశాడు. ప్రియులారా, మీరు సువార్తలు చదవండి, ఒక మాట మీకు చూపించిన తర్వాత మీరు కూడా ఆలోచించండి. దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తుల వారు దేవుని గూర్చిన ఒక వాస్తవాన్ని ఈ సమాజానికి తెలియజేశాడు. ప్రియులారా, అంతవరకు సమాజానికి అర్థం కాలేదు. యూదులకు దేవుడు బైబిల్ ఇచ్చినా కానీ వారికి కూడా అర్థం కాలేదు. యేసు క్రీస్తుల వారు ఈ భూమి మీద అడుగుపెట్టిన తర్వాతనే ఆయనే మొట్టమొదటగా దేవుని గూర్చిన వివరణ తెలియజేశాడు. ప్రియులారా, ఎంతకు ఏమి చెప్పాడు ఆయన?
యేసుక్రీస్తుల వారు తండ్రిని గూర్చి బయలుపరిచాడు అని చెప్పాడు కదా, మరి ఏమని బయలుపరిచాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒక మాట చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా. ఇక్కడ శిష్యులకు ప్రార్థన నేర్పుతున్నాడు యేసుక్రీస్తుల వారు. తన శిష్యులకు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు కదా, ఆ 12 మందిని పిలిచి వారికి ప్రార్థన నేర్పుతూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అక్కడ తెలియజేస్తుంది ప్రియులారా. చాలా ఇంపార్టెంట్ విషయము. అదే ఏమిటంటే 9వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనము. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, ఏమనంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించమన్నాడు. పరలోకమందున్న మా దేవుడా, లేదంటే పరలోకమందున్నటువంటి మా ఆపదల ముక్కువాడా అని చెప్పలేదు యేసుక్రీస్తుల వారు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు పిల్లరా. మీరు సువార్తలు చదివితే 4 సువార్తలు నిజంగా ఇదే మాటలు కనపడతాయి. యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని ఆయన పిలిచాడు. మనల్ని పిలవమన్నాడు ప్రియులారా. మనల్ని కూడా దేవుణ్ణి ఏమని పిలవమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు ప్రియులారా. పాత నిబంధన కాలంలో దేవుడు తన యొక్క శక్తి స్వరూపాలను బట్టి పిలువబడ్డాడు ప్రియులారా. నేను ఉన్నవాడను అని చెప్పాడు దేవుడు. నేను సైన్యములకు అధిపతియగు దేవుడును అని చెప్పాడు. అలాగే నేను సర్వ సృష్టికర్తను అని చెప్పాడు. ఇలా తన యొక్క లక్షణాలను బట్టి దేవుడు పిలువబడ్డాడు ప్రియులారా. కానీ ఆ రోజు ఉన్న యూద సమాజానికి అర్థం కాలేదు. వాస్తవాలు చెప్పిన యేసుక్రీస్తుల వారిని దేవుడు పంపి నాయన ఈ సమాజానికి చెప్పు నా గురించి. ఏమని చెప్తావు? ఏమని చెప్పాలంటే, పరలోకమందున్నాడు మా తండ్రి, నేను మీ తండ్రిని అని ఈ సమాజానికి తెలియచేయండి నాయన అని యేసుక్రీస్తుల వారికి తెలియజేశాడు ప్రియులారా. పరలోకమందున్న దేవుడు. మనం అందుకే సువార్తల్లో చూడండి, ఎక్కడ సైన్యములకు అధిపతి యెహోవా మాట్లాడుచున్నాడు అని రాయబడినట్టు మనం సువార్తల్లో ఎక్కడ చూడము. కొత్త నిబంధన కాలంలో ఎక్కడ మనం చూడము ప్రియులారా. కొత్త నిబంధన పుస్తకాల్లో 27 పుస్తకాలలో ఎక్కడ మనం ఈ విషయాలు చూడము. ఒక పాత నిబంధన పుస్తకాలలోనే మనం చూస్తాము. అంటే అప్పటికి వారికి మరుగుగా ఉంది, వారికి తెలియదు, దేవుడు ఎవరో సరిగ్గా తెలియదు ప్రియులారా. అందుకే వారు తప్పిపోయారు. కానీ యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పరిచయం చేశాడు దేవుణ్ణి. ఏమని తెలిసినా, మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని దేవుణ్ణి పిలవమని చెప్పాడు ఆ రోజున్న శిష్యులకు. మనకు అదే చెప్పాడు ప్రియులారా. మనకదే చెప్పాడు. దేవుడు మనకు తండ్రా? అవును ప్రియులారా, దేవుడు మనకు తండ్రి. ఎలా తండ్రి అండి? భూమి మీద నా తల్లి కదా నాకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన వారు నాకు తండ్రి అవుతారు, కానీ నాకు జన్మని ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? మరి నేను ఎలా దేవునికి కుమారుడినైతాను, ఆయన నాకు ఎలా తండ్రి అవుతాడు అని మీకు డౌట్ రావచ్చు ప్రియులారా. మీకు డౌట్ రావచ్చు. మిమ్మల్ని ఆలోచింప విషయాలు కొన్ని తెలియజేస్తాను ప్రియులారా. మనం అనుకుంటున్నాం కదా, నా తల్లి నన్ను భూమి మీద కన్నది, నా తల్లి అని మనం చెప్పుకుంటున్నాం కదా, 9 మాసాలు నన్ను మోసింది అని మనం చెప్పుకుంటున్నాం కదా ప్రియులారా. అసలు నీ తల్లి గర్భంలో నువ్వు పడక మునుపు, నీ తల్లి నిన్ను కనక మునుపు నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది ఏ రోజైనా మనిషి ఆలోచించాడా అంటే ఆలోచించలేదు ప్రియులారా. మీరు ఆలోచించండి. ఈరోజు నేను చెప్పే మాటలు కొంచెం జాగ్రత్తగా ఏకాగ్రత పెట్టి ఆలోచిస్తే దేవుడు మనకు తండ్రి ఎలా అయ్యాడు అనే సంగతి మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రియులారా. తల్లిని చూపించి నన్ను కన్నాది గనుక తల్లి అంటున్నావు, తండ్రి అంటున్నావు. మరి దేవుడు నన్ను కన్నాడా అని నీకు డౌట్ రావచ్చు ప్రియులారా. దేవుడు కూడా నిన్ను కన్నాడు. ఎలా కన్నాడో ఈ మాటలు మీకు చూపిస్తా. నా తల్లిని చూపించి నా తల్లి అన్నావు కదా, మరి తల్లి గర్భములో నువ్వు పడక మునుపు నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఆలోచించు ప్రియులారా. ఉదాహరణకు నా గురించే చెబుతా. నేను 1984 సంవత్సరంలో జూన్ నెల 10వ తారీఖున పుట్టాను ప్రియులారా. 1984 జూన్ 10వ తారీఖున నేను పుట్టాను. ఈ భూమి మీదకి వచ్చాను. మరి జూన్ 10కి ముందు నేను ఎక్కడ ఉన్నాను అని మీరు ఆలోచిస్తే నా తల్లి గర్భంలో ఉన్నాను 9 మాసాలు. అప్పుడు ప్రపంచానికి నేను కనపడలేదు. జూన్ 10వ తారీఖున తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చాను. అప్పుడు ప్రపంచానికి నేను కనపన్నాను. మరి ఆ ప్రపంచానికి కనపడపక ముందు తల్లి గర్భంలో 9 మాసాలు ఈ అందమైన రూపాన్ని నేను సంతరించుకుంటున్నాను. అంటే అప్పుడు సమాజానికి కనపడలేదు గనక నేను లేనివాడనా? ఉన్నాను ప్రియులారా.
జూన్ 10వ తారీఖు నుంచి నేను ఉన్నానని సమాజం చెబుతుంది. జూన్ 10వ తారీఖు ముందు కూడా నేను ఉన్నానని బైబిల్ చెబుతుంది పిల్లారా. అది వాస్తవము. తల్లి గర్భంలో నేను నిర్మాణం సంతరించుకుంటున్నాను పిల్లారా. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తా. తల్లి గర్భంలో నేను 9 మాసాలు ఉన్నాను కదా, భూమి మీదకి రాకముందు. తల్లి గర్భంలో అసలు రాకముందు, పిండముగా మారకముందు మరి నేను ఎక్కడ ఉన్నాను? ఇదేంటండి? తల్లి గర్భంలో పిండముగా మారనప్పుడు నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఉండవు అని సమాజం చెబుతుంది ప్రియులారా. కానీ బైబిల్ అది చెప్పటం లేదు. మీరు అబ్బురపడిపోతారు, ఆశ్చర్యపడిపోతారు. నిజంగా తల్లి గర్భంలో మనము పిండముగా రూపొందించక మునుపే మనము ఉన్నాము. ఎక్కడ ఉన్నాము? ఎక్కడ ఉన్నామంటే మన తండ్రి గర్భములో ఉన్నాము. తల్లిలోనికి నువ్వు ప్రవేశించక మునుపు తండ్రిలో ఉన్నవారి మనం ప్రియులారా. అందుకే పెళ్ళైన తర్వాతనే ఆ ఇద్దరికి దంపతులకు బహుమానంగా దేవుడు ఈ బహుమానాన్ని ఈ మనిషిని ఇస్తున్నాడు ప్రియులారా. పెళ్లి కాకముందు కన్యకనే, మరి అప్పుడు గర్భం దాల్చలేదే. ఎందుకంటే తండ్రిలో నుంచి నువ్వు రావాలి గనుక గర్భఫలముగా నీ ప్రయాణము తండ్రిలో నుంచి తల్లిలోనికి. తల్లిలో అక్కడ 9 మాసాలు ఈ రూపాన్ని రూపుదిద్దుకొని తర్వాత భూమి మీదకి వస్తున్నాడు మనిషి ప్రియులారా. అంటే తల్లి గర్భములో నువ్వు పడక ముందు నిన్ను కన్నది ఎవరో తెలుసునా? నీ తండ్రి. తండ్రిలో ఉన్నావు, తండ్రిలో నుండి తల్లిలోనికి వచ్చావు. ఇవి నా మాటలు కాదు ప్రియులారా, నా మాటలు కాదు. బైబిల్ చూడండి ఎంత అద్భుతమైన మాట. ఒకసారి చూడండి ప్రియులారా, మత్తయి సువార్త. మీ చరిత్ర నేను తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఎలా మనకు తండ్రి అయ్యాడు అనే వాస్తవాలు మీ కళ్ళ ముందు పెట్టాలనుకుంటున్నాను పిల్లరా. ఇవి అర్థమైతే మీకు ఇంకా అర్థమైతే మిగతా విషయాలు కూడా పిల్లరా. మనము తల్లి గర్భంలోనికి రాకముందు మనము అన్న తండ్రిలో ఉన్నవారిమి, తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చిన వారిమి. అంటే తల్లి కనక ముందే తండ్రి మనల్ని కన్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది పిల్లరా. ఒకసారి మత్తయి సువార్త చూడండి. నా మాటలు కాదు, ఇవి దేవుని మాటలు, సర్వశక్తుని మాటలు, మన పరలోకపు తండ్రి మాటలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదవండి పిల్లారా. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తుల వారి వంశావళి గురించి చెబుతూ వివరణిస్తూ అక్కడ చెప్పబడిన మాటలు చూడండి పిల్లారా. 2వ వచనము, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇక్కడ ఆగండి పిల్లలు, ఆలోచించండి. అబ్రహాము ఇస్సాకును కనెను. నా ప్రశ్న, ఇస్సాకును కన్నది శారమ్మ గారా, అబ్రహాము గారా? ఆలోచించండి. ఇస్సాకును గారిని కన్నది శారమ్మ గారా? శారమ్మ గర్భంలోనే కదా ఆయన రూపాన్ని సంతరించుకొని భూమి మీదకి వచ్చింది. లోకం అంటుంది శారమ్మ కన్నది అని పిల్లరా. కానీ దేవుడు చెబుతున్నాడు అబ్రహాము కన్నాడు అని బైబిల్ చెబుతుంది, దేవుడు చెబుతున్నాడు పిల్లరా. నిజంగా ఆలోచించండి ఎంత వండర్ఫుల్లో. అబ్రహాము ఇస్సాకును కనెను, మరి శారమ్మ గారు ఇస్సాకును కనెనని ఎందుకు రాయలేదు? ఎందుకు రాయలేదంటే మొదట ఇస్సాకు గారు ఉన్నది అబ్రహాము గారి గర్భములో కనుక, అబ్రహాము గారి గర్భములో నుంచి శారమ్మ గర్భములోకి వచ్చాడు కనుకనే దేవుడు వాస్తవాలను తెలియజేస్తున్నాడు పిల్లరా. అంటే మన తల్లిలోనికి మనము రాకముందు మనం ఎక్కడ ఉన్నవారిమి? మన తండ్రి గర్భంలో ఉన్నవారిమి, మన తండ్రుల గర్భంలో ఉన్నవారిమే. మొదటగా మనల్ని కన్నది తండ్రి ప్రియులరా. ఆ తండ్రిలో నుంచే తల్లిలోనికి వచ్చి అక్కడ ఈ శరీరాన్ని 9 మాసాలు లేదంటే 9 నెలల్లో ఈ రూపాన్ని రూపుదిద్దుకొని 9 నెలల తర్వాత ఈ ప్రపంచంలోకి బయటికి వస్తున్నాం ప్రియులరా. ఈ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాము. ఇది వాస్తవము. బైబిల్ ఎంత వాస్తవమో చూడండి పిల్లరా, ఇది వాస్తవము. అందుకే మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అబ్బాయి తండ్రి పేరేంటి, అమ్మాయి తండ్రి పేరేంటి అని మొదట తండ్రి పేరు రాస్తారు పిల్లరా. ఎందుకంటే మన జననము మొదట జరిగింది తండ్రిలోనే, తండ్రిలో నుండి తల్లిలోనికి వచ్చాం పిల్లరా. అంటే తల్లిలో నుంచి భూమి మీదకి రాకముందు మనం ఉన్నవారిమా అంటే ఉన్నాము. ఎక్కడ అంటే మన తండ్రిలో ఉన్నాం ప్రియులరా. అంటే ఇంకా ఆ తండ్రిలోనే ఉన్నవారిమా. ఇంకా మిగతాటప్పుడు నీ తండ్రిలోనికి నువ్వు రానప్పుడు మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇదేంటండి విచిత్రమైన ప్రశ్నలు అని మీరు అడగవచ్చు ప్రియులరా. మనకు విచిత్రంగానే ఉంటాయి, మనకు ఎప్పుడు ఇలాంటి సంగతులు వినిపించలేదు కనుకనే ఇవి కొత్తగానే ఉంటాయి. వాస్తవాలు మనము బైబిల్ చదివితే మనకు అర్థమైతే ప్రియులరా. అది అర్థం చేసుకోవాలి మనము. దేవుడు క్లియర్గా చెప్పాడు కదా, అబ్రహాము ఇస్సాకును కన్నాడు, శారమ్మ కాదు. అలాగే యాకోబును కన్నది ఇస్సాకు, రిబ్కమ్మ కాదు.
బైబిల్ వాస్తవం ప్రియులారా. మరి నా ప్రశ్న ఏమిటంటే, నా తండ్రిలోనికి నేను రాకమునుపు మరి నేనెక్కడ ఉన్నాను? లేదంటే ఇస్సాకు గారు అబ్రహాము గారిలోకి రాకమునుపు ఎక్కడ ఉన్నాడు అని అంటే, అతని పితని గర్భంలో ఉన్నాడు, అబ్రహాము గారి తండ్రి గర్భంలో ఉన్నాడు. అది వాస్తవం ప్రియులారా. అందుకే బైబిల్లో ఒక మంచి మాట రాయించాడు దేవుడు. ఇది నా మాటలు కాదు, ప్రతి దానికి ఎవిడెన్స్ బైబిలే చూపిస్తా. లోకంలో ఉన్న పుస్తకాలు మీకు చూపించటం లేదు, లోకంలో రాయబడిన జ్ఞానమును బట్టి మీకు చెప్పటం లేదు. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో అవే మీకు చూపిస్తున్నాం పిల్లరా. అద్భుతమైన విషయము. మన తల్లిలోనికి రాకమునుపు మన తండ్రిలో ఉన్నాము, మన తండ్రిలోనికి రాకమునుపు మన తండ్రిలో ఉన్నాము అనే సంగతి, వాస్తవాన్ని బైబిల్ చెబుతుంది. ఒకసారి చూడండి పిల్లారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నా, చూడండి పిల్లారా. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశమును ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఇక్కడ మీకు అర్థమైందో కాలేదో మీకు అర్థం చేయిస్తా పిల్లలు, అర్థం చేయిస్తా. అంతేగాక ఏమని చెబుతున్నాడు అంటే దేవుడు, ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవి అబ్రహాము ద్వారా దశమాంసములు ఇచ్చను. 10వ వంతులను పుచ్చుకునేటువంటి లేవి వీళ్ళెవరు అని అంటే ప్రియులారా, అబ్రహాము గారి సంతానము. లేవి అబ్రహాము గారు ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు యాకోబును, ఏశావును కంటే దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు. ఆ యాకోబు గారికి లేదంటే ఇశ్రాయేలుకు 12 మంది పిల్లలు. వారే గోత్రకర్తలుగా ఉన్నారు. వారి నుండే ఇశ్రాయేలు జనాంగం వచ్చింది ప్రియులారా. లేవి అనే ఆయన యాకోబు గారి కుమారుడు ప్రియులారా. ఆ లేవి నుండి వచ్చిన వారు లేవి గోత్రికులు. ఆ లేవి గోత్రికులకు దేవుడు కనాను దేశంలో స్వాస్థ్య భాగాన్ని ఇవ్వలేదు. మిగతా వారందరికీ, మిగతా జనాంగాలందరికీ, అన్ని గోత్రాలకు ఇచ్చాడు దేవుడు, భూభాగాన్ని పంచాడు. లేవి గోత్రానికి ఇవ్వకుండా, నాయనా మీకు నేనే స్వాస్థ్యము, మిమ్మల్ని ఎలా పోషిస్తానంటే మిగిలిన గోత్రాలందరూ వాళ్ళు ఏం చేస్తారంటే 10వ వంతులు తీసుకొచ్చి మీకు ఇస్తారు, అది మీరు అనుభవించండి, ఆ విధంగా మిమ్మల్ని పోషిస్తానని దేవుడు దశమాంశములు అంటే 10వ భాగము లేవీయులకు ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలు మిగిలిన గోత్రాల నుంచి సేకరించి ఆ 10వ వంతులను లేవీయులకు ఇచ్చాడు ప్రియులారా. ఆ లేవీయులు ఏం చేశారు అంటే దేవుని సేవ, దేవుని మందిర సేవ జరిగించేవారు. వారు భూములు నాటుకునేవారు కాదు, సేద్యపరిచేవారు కాదు, లేదంటే పట్టణాలు కట్టుకునేవారు కాదు. కేవలం వారు దేవుని సేవ చేసేవారు కనుకనే మరి వారికి భోజనం సిద్ధం చేయడం కొరకు దేవుడు మిగిలిన గోత్రాల వారికి చెప్పాడు, మీరు 10వ వంతులను నా సేవ జరిగిస్తున్నటువంటి ఈ యాజకులు లేదంటే ఈ లేవి గోత్రికులకు మీరు ఇవ్వండి అని చెప్పాడు ప్రియులారా. అంటే దశమాంశములు పుచ్చుకునేది ఎవరంటే లేవీయులు అనే సంగతి మీకు అర్థమైంది ప్రియులారా. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు ఏం చెబుతున్నాడంటే, అబ్రహాము గారి ద్వారా లేవి తన పితరుని ద్వారా దశమాంశములు ఇచ్చాడు, అంటే 10వ భాగం ఇచ్చాడు అని దేవుడు తెలియజేస్తుండే ప్రియులారా. ఎలా ఇచ్చాడు అని అంటే, లేవి అప్పటికి భూమి మీదికి రాలేదు. లేవి గారు అప్పటికి ఇంకా భూమి మీదకి రాలేదు. అబ్రహాము గారు మెల్కీసెదకును కలుసుకున్నప్పుడు, రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదకు అనే రాజు అబ్రహాము గారిని ఎదుర్కొంటాడు. అప్పుడు అబ్రహాము గారు తన కొల్లగొట్టిన సొమ్ములో, తను సంపాదించిన సొమ్ములో 10వ భాగము ఆ మెల్కీసెదకు రాజుకు ఇస్తాడు ప్రియులారా. అప్పుడు ఇచ్చినప్పుడు ఇస్సాకు గారు పుట్టలేదు. అప్పుడు అబ్రహాము గారు 10వ వంతులు ఇచ్చినప్పుడు యాకోబు గారు లేడు. మరి యాకోబు గారు లేనప్పుడు లేవి గారు కూడా లేరు కదా భూమి మీద. మరి లేని లేవి ఎలా 10వ వంతులు మెల్కీసెదకు రాజుకు ఇచ్చాడు? ఆలోచించండి ప్రియులారా. లేవి గారు అప్పటికి ఇంకా పుట్టలేదు. అబ్రహాము గారు దశమాంశములు మెల్కీసెదకు రాజుకు ఇచ్చినప్పుడు లేవి గారు ఇంకా పుట్టలేదు. పుట్టకపోయినా సరే దేవుడు ఏమంటున్నాడంటే, లేవి దశమాంశములు ఇచ్చాడు అబ్రహాము ద్వారా అని చెబుతున్నాడు. మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండి, అర్థమైతే ప్రియులారా. మళ్ళీ ఒకసారి చదవండి. ఏమనంటే, అంతేగాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములు ఇచ్చెను. 10వ వంతులు వారు పుట్టిన తర్వాత లేవి 10వ వంతులు పుచ్చుకున్నాడు కదా. కానీ అతను పుట్టక ముందే 10వ వంతులు పుచ్చుకుని ఈ లేవి పుట్టక ముందే అబ్రహాము ద్వారా నిజంగా మెల్కీసెదకు రాజుకు
10వ వంతులు ఇచ్చాడు. అప్పుడు ఎలా ఇచ్చాడు అని చూస్తే 10వ వచనం పిల్లరా, ఏలైనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఆలోచించండి పిల్లరా. అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, మన తండ్రిలోనికి రాకముందు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? మన పితరుని గర్భంలో ఉన్నాము, మన తాత గర్భంలో ఉన్నాము. ఆ తాత గర్భంలో లేనప్పుడు ముత్తాత గర్భంలో ఉన్నాము. అలా చెప్పుకుంటూ పోతే మనమందరము ఒకరిలోనికి వెళ్తాం పిల్లరా. మనమందరము ఈ తరములో గర్భాలు దాటుకుంటూ, తండ్రుల గర్భాలు దాటుకుంటూ ఈ తరములో భూమి మీదకి వచ్చాము. అంతేగాని భూమి మీదకి ఇప్పుడు వచ్చాము గనక మనం ఇప్పుడే ఉన్నాము అని అనుకోవడం కాదు పిల్లరా. సమాజం అదే నమ్ముతుంది. నీ బర్త్డే డేట్ అని అంటే జూన్ 10, 1984 అని మనం చెబుతాము, దేవుడు చెబుతున్నాడు కాదు నాయన, నీ బర్త్డే డేట్ అది కాదు. నీవు ఇప్పుడు ఈ లోకానికి వచ్చావు అంతే. అంతకు ముందే నీవు ఉన్నావు, నీ పితరుని గర్భంలో నువ్వు ఉన్నావు. ఈ తరంలో నువ్వు రావాలనే నీ కోసం నేను ఎదురు చూశాను అని దేవుడు చెబుతున్న పిల్లరా. మరి ఆలోచించండి లేవి గారి విషయము. లేవి పుట్టకపోయినా సరే అబ్రహాము గారి ద్వారా దశమాంశములు ఇచ్చాడంటే ఎలా ఇచ్చాడు? అప్పటికే లేవి గారు అబ్రహాము గారి గర్భంలో ఉన్నాడు, భూమి మీద రాలేదు అంతే. కానీ పితరుని గర్భము అబ్రహాము గారి గర్భంలో ఉన్నాడు ప్రియులారా, ఉన్నాడు. అది వాస్తవం ప్రియులారా, అది వాస్తవము. మరి మీరు అనొచ్చు, తల్లిదండ్రులు భూమి మీద మనల్ని కంటున్నారు, పితరులు మనల్ని కంటున్నారు అంటున్నావు, బాగానే ఉంది. మరి దేవుడు మనల్ని ఎలా కన్నాడండి? దేవుడు కంటేనే కదా మనం పిల్లలమయ్యేది, ఆయన మనకు తండ్రి అయ్యేది అని మీరు అనుకోవచ్చు పిల్లరా. మీకు ఈ సిస్టర్ది చెప్పింది దేవుడు మిమ్మల్ని ఎలా కన్నాడో, మనల్ని ఎలా కన్నాడో తెలియజేయడం కొరకే పిల్లరా. మీకు ఇప్పుడు అర్థమైంది, మనం భూమి మీదకి వచ్చినప్పుడే ఉన్నవారిని కాదు, భూమి మీదకి రాక మునిపే మనం ఉన్నాము, మన పితరుల గర్భంలో మనం ఉన్నామనే సంగతి బైబిల్లో రాయబడిన మాటలను బట్టి మీకు అర్థమై ఉండొచ్చు పిల్లరా. ఆలోచించండి. మరి దేవుడు కన్నాడా? భూమి మీద మనుషులు మనల్ని కన్నారు గనక వారు మనకు తల్లిదండ్రులు అంటున్నారు. మరి దేవుడు మనల్ని కన్నాడా అని మీరు అడగచ్చు ప్రియులరా. కన్నాడు, దేవుడు కన్నాడు, కనకుండా నేను తండ్రి అని చెప్పడు ప్రియులరా. బైబిల్ చూడండి, ఎంతో అద్భుతమైన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 1వ అధ్యాయం ప్రియులరా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ప్రియులరా, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, అదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితో నేను ఎప్పుడైనా చెప్పానా అని దేవుడు అడుగుతున్నాడు ప్రియులారా. నేను నిన్ను కని ఉన్నాను, నేను నేడు నిన్ను కన్నాను అంటున్నాడు ప్రియులారా. కంటేనే కుమారులమవుతాము, కుమార్తెలమవుతాము, పిల్లలమవుతాము, కనకుండా కాదు. కన్నాడు గనుకనే దేవుడు చెబుతున్నాడు, రాయించాడు కదా, నేను కన్నాను నాయన, మిమ్మల్ని కన్నాను. ఇంకో మాట చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దేవుడు కన్నాడా? చూడండి ప్రియులారా, కన్నాడు, మనల్ని కన్నాడు. 1వ అధ్యాయము 18వ వచనం ప్రియులారా, ఆయన దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మనల్ని కన్నాడా దేవుడు? కన్నానని దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. మరి ఎలా కన్నాడు, ఎప్పుడు కన్నాడు అనే విషయాలు బైబిల్లో రాయించాడు ప్రియులారా. నేను కన్నాను అని చెప్పాడు కదా దేవుడు, మరి ఎలా కన్నాను, ఎప్పుడు కన్నాను అని మనం ఆలోచిస్తే ప్రియులారా, నిజంగా దేవుడు మనల్ని ఎప్పుడో కన్నాడు ప్రియులారా. ఇది ఇప్పుడు కాదు మనల్ని కన్నది. సమాజం అనుకుంటుంది భూమి మీదకి మనం ఇప్పుడు వచ్చాము గనక ఇప్పుడు వచ్చాడు బాబు, అందుకే మరణించిన తర్వాత వారి జనన మరణాల డేట్ రాస్తుంటారు ప్రియులారా. సమాజానికి తెలియదు, నువ్వు ఇప్పటి వాడివి కాదు నాయన, ఇప్పటి వాడివి కాదు. దేవుడు నిన్ను ఎప్పుడో కన్నాడు, ఎప్పుడు కన్నాడు అని ఆలోచిస్తే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చూడండి. ఇప్పటివరకు కన్నాడు అని చూశారు కదా, ఎప్పుడు కన్నాడు అని చూస్తే దేవుడు రాయించాడు. ఒకసారి చూడండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, క్రీస్తు ద్వారా తనకు కుమారులు కావాలనుకున్నాడు, కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా
ఎంత ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తును మనల్ని ఏర్పరచుకొనెను. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఆయన సంకల్పానుసారంగా కన్నాడు ప్రియులారా. క్రీస్తు ద్వారా కుమారులు కావాలనుకున్నాడు. ఈ జగత్తి పునాది వేయబడక మునిపే ప్రియులారా. ఇప్పుడుది కాదు ఆయన ప్లాను, ఇప్పుడు జరిగినది కాదు. తల్లి గర్భంలో పడిన తర్వాత మనం అనుకుంటాము ఇప్పుడు ప్రారంభమైంది మన జీవితం అని. అందుకే నిజంగా అమెరికా లాంటి దేశాల్లో, డెవలప్ చెందినటువంటి దేశాల్లో అయితే మరీ ఘోరం తెలుసా. తల్లి గర్భంలో పిండముగా నువ్వు రూపుదిద్దుతుంటే అది మనిషి కాదు, అది ఒక మాంసపు ముద్దే, దాంట్లో జీవం లేదు. ఒక మాంసం ముద్దగానే అది చూడాలి, కాబట్టి అబార్షన్ చట్టబద్ధం చెయ్యండి అని చెప్పేసి గర్భంలో పడినటువంటి ఆ గర్భ ఫలాలను చంపి పడేస్తున్నారు పిల్లరా. భూమి మీద తమ కోరికలు తీర్చుకోవడం కొరకు తమ ఇష్టానుసారంగా బ్రతికి గర్భం వస్తే ఆ గర్భంలో ఉన్నది పిండము కాదు, లేదంటే ఆ పిండం ఒక మాంసపు ముద్దే, అది జీవం కలిగినది కాదు, అది పిల్లలు కాదు అనే ఉద్దేశంతో చంపాలని చట్టాలు చేసుకుంటున్నారు పిల్లరా. ఇలాంటి డెవలప్ చెందాము అని చెప్పుకుంటున్నటువంటి ఈ దేశాలలో క్రైస్తవ దేశమే పేరుకు, దేవుని మాటలు వారికి ఎక్కవు, ఎవరికి ఎక్కవు పిల్లరా. తల్లి గర్భంలో పడక ముందే నీవు ఉన్నావనే సంగతి బైబిల్ చెబుతుంటే తల్లి గర్భంలో పడిన పిండాన్ని చంపేయాలని వీళ్ళు చూస్తున్నారు పిల్లరా. ఎంత ఘోరమో ఆలోచించండి, ఎంత ఘోరం ఆలోచించండి. దేవుడు అంటున్నాడు ఏమన్నా తెలిసిన, జగత్తు పునాది వేయబడక మునిపే ఈ విశ్వం లేదు నాయనా, నేను మిమ్మల్ని కన్నప్పుడు ఈ విశ్వం మీరు చూస్తున్నటువంటి అందమైన ప్రకృతి లేదు, మీరు అనుభవిస్తున్న ఈ భూమి లేదు, ఈ చెట్లు లేవు, ఈ జంతువులు లేవు, ఈ ప్రపంచంలో లేదంటే ఈ విశ్వంలో తిరిగే నక్షత్రాలు లేవు, చివరికి పరలోకము కూడా నేను చెయ్యలేదు. అప్పుడు మిమ్మల్ని నేను కన్నాను, పరలోకమే కలగక మునుపు నేను మిమ్మల్ని కన్నాను, జగత్తుకు పునాది వేయగబడక మునిపే మిమ్మల్ని కన్నాను నాన్న అని దేవుడు చెబుతుంటే ఈరోజు సమాజం అది అంగీకరించటం లేదు. ఎందుకంటే దైవ జ్ఞానము లేదు. దేవుడంటే ఆపదల ముక్కువాడు, కష్టాలు తీర్చేవాడు అని నమ్ముతున్నారే తప్ప ఆ కన్న తండ్రి ప్రేమను తెలుసుకున్నవారు కాదు, ఎవరు నిన్ను కన్నారనేది తెలుసుకున్నవారు కాదు. అందుకే ఎప్పుడు మా అవసరాలు తీర్చు అని సతాయిస్తున్నారు తప్ప ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చినవారు కాదు ప్రియులారా, వచ్చినవారు కాదు. మీరు అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒక వాస్తవాన్ని యేసుక్రీస్తుల వారు ఒకరోజు ఎలా చెప్పాడో అదే వాస్తవాన్ని మీకు తెలియజేయడం కొరకు మీ దగ్గరికి మేము వచ్చాం ప్రియులారా. అంతే తప్ప దేవుని దగ్గరికి వస్తే మీకు వస్తాయని చెప్పడానికి మీ దగ్గరికి మేము రావటం లేదు. మేము చెప్పినా చెప్పకపోయినా దేవుడు మీ అవసరాలన్నీ తీరుస్తాడు. మీరేం కంగారు పడాల్సిన పని లేదు, మీరేం భయపడాల్సిన పని లేదు. తండ్రి గనుక తన కుమారులకు తన కుమార్తెలకు ఏమి కావాలో అన్నీ చూసుకుంటాడు ఆయన. నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. దాని గురించి సపరేట్గా వచ్చి నేను చెప్పాల్సిన పని లేదు. ఆ తండ్రిని ఎలా మిస్ అయ్యావో ఆ తండ్రి దగ్గరికి చేర్చే మాటలే మీకు తెలియజేస్తున్నాం పిల్లరా. ఆ మాటలే నిజంగా దేవుడు ఇక్కడ రాయించిన మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. భూమి మీదికి వచ్చావు గనక నువ్వు ఇప్పుడు ఉన్నవాడివి కాదు నాయన, నీవు పుట్టక ముందే, ఈ భూమి మీదికి నువ్వు రాకముందే నువ్వు పుట్టావు, నాలో ఉన్నావు, నా గర్భంలో ఉన్నావు అన్నట్టుగా దేవుడు చెబుతున్నాడు పిల్లరా. జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని కన్నానంటున్నాడు దేవుడు. వాస్తవమా? వాస్తవం పిల్లరా. ఇంకో విషయం తెలియజేస్తా, బైబిల్లో రాయించిన మాట మీ అందరికీ తెలుసు. యోబు గారు పిల్లరా, యోబు గారి గురించి మీ అందరికీ తెలుసు. దేవుని చేత గొప్పగా సాక్ష్యం పొందినటువంటి గొప్ప భక్తుడు యోబు గారు పిల్లరా. ఆయన గురించి దేవుడు సాక్ష్యం చెబుతూ ఏమన్నాడంటే, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, అంత గొప్పవాడు నా భక్తుడు, నా సేవకుడు అని దేవుడు అపవాది ఎదుట, దెయ్యము ఎదుట పొగుడుతుంటే అది తట్టుకోలేక దెయ్యము యోబు గారిని కోరుకున్నది. ఎలా భయభక్తులు కలిగి ఉంటాడో నేను చూస్తాను, నాకు అవకాశం ఇవ్వు, ఎలా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడో నువ్వు చూస్తావని దేవునితో మాట్లాడినప్పుడు, ఏమైనా చేసుకో నా సేవకుడు, నా నుండి తొలగిపోడని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు పిల్లరా. అందుకే యోబు గారు అప్పటి వరకు గొప్పగా బ్రతికినటువంటి, గొప్పగా ఉన్నటువంటి యోబు గారికి కష్టాలన్నీ మోకమ్మడిగా దాడి చేసే పిల్లరా. అపవాది కోరుకున్నది యోబును, దేవుని నమ్మితే వచ్చేది ఇవే, మోకమ్మడిగా కష్టాలు వచ్చాయి పిల్లారా. ఈరోజు మనోళ్ళు చెబుతారు దేవుని నమ్ముకో మీ కష్టాలు పోతాయని. యేసుక్రీస్తుల వారేమో నన్ను నమ్మినందుకు నాయన మిమ్మల్ని సిలువ వేస్తారు,
నన్ను నమ్మినందుకు జనులు మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని హింసిస్తారని క్రీస్తుల వారు చెప్పాడు. భక్తుల జీవితాల్లో అదే జరిగింది. యోబు గారు ఏమన్నా చేశారా? దేవుని నమ్మిన వాడే కదా, దేవుణ్ణి విశ్వసించిన వాడే కదా, గొప్పగా భయభక్తులు కలిగిన వాడే కదా. అయినా మరి కష్టాలు ఎందుకు రావాలి? కష్టాలు రాకూడదు కదా. ఈరోజు సమాజం బోధిస్తున్న ప్రకారం చూస్తే దేవుని నమ్మిన సేవకుడికి రాకూడదు కదా కష్టాలు. ప్రియులరా, బోధకులు చెప్పిన మాటలు అది నేనైనా మరెవరైనా సరే వాక్యం ఏమి చెబుతుందో చూడాలే తప్ప అయ్యగారు పెద్దవారు చిన్నవారు లేదంటే మావారు ఇలా చూడవాకండి. అలా చూస్తే మీకు దేవుని జ్ఞానం ఎప్పుడూ అర్థం కాదు. దేవుడు ఈ మనుషులు మోసం చేస్తారనే 66 పుస్తకాలుగా మా జ్ఞాన గ్రంథాన్ని ప్రతి ఒక్కరి చేతిలో పెట్టాడు. మనకు తెలియజేయాలని మీరు చదవండి. మీరు చదివితే మీకే వాస్తవాలు అర్థమైతే వివేచించండి. యేసుక్రీస్తుల వారే చెప్పారు, నా నిమిత్తము నన్ను నమ్మావా, జనులు నిన్ను హింసిస్తారు బాబు, నిన్ను నిందిస్తారు బాబు, అవసరమైతే చంపుతారు బాబు అని యేసుక్రీస్తుల వారు చెప్పారు. అదే అపోస్తలుల జీవితాల్లో జరిగింది. అదే ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుల మధ్య జరిగింది. మరి ఈరోజు బోధకులు ఏంది? మీరు ఉన్నత చదువులు చదవాలన్నా 7 సూత్రాలు, మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా 10 సూత్రాలు. ఏంటివి బోధలు ప్రియులారా? మేము ఎవరిని దురుద్దేశంతో ద్వేషించడానికి కాదు, వాస్తవాలు మీరు తెలుసుకొని కన్న తండ్రి దగ్గరికి మీరు చేరాలనే ఒక మంచి ఉద్దేశంతో మీకు ఈ వాస్తవాలు మీకు తెలియజేస్తున్నాం. ఆలోచించండి ప్రియులారా. యోబు గారు ఏం చేశారండి? భయభక్తులు కలిగి ఉన్నారంతే. దేవుని గొప్పగా నమ్మినవాడు. కష్టాలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఎలానో తెలుసునా? కన్న పిల్లల్నే కోల్పోయాడు పిల్లరా. ఇల్లు కూలి కన్న పిల్లలందరూ చనిపోయారు యోబు గారి జీవితంలో పిల్లరా. ఎప్పుడైతే అపవాది కోరుకున్నది యోబును, కన్న పిల్లలందరూ చనిపోయారు. తనకున్న ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఎలా? అపవాది కోరుకున్నది కనుక వాటన్నిటిని తీసిపడేసింది. తనకున్న గొర్రెలను, తనకున్న ఎద్దులను, ఒంటెలను, గాడిదలను సమస్తాన్ని పోగొట్టుకున్నాడు పిల్లరా. సమస్తం పోయింది. చివరికి ఏం జరిగిందో తెలిసినా? ఒంటి మీద కురుపులు వచ్చాయి, చర్మానికి కురుపులు వచ్చి ఆ కురుపులతో బాధపడిపోతూ నలిగిపోతూ చెల్ల పెంకులతో గోక్కుంటుంటే, అలాంటి సమయంలో చివరికి భార్య కూడా వచ్చి ఏమన్నదో తెలుసా? అన్ని కష్టాలు అనుభవిస్తున్నటువంటి యోబుకు సతీమణి, ప్రియమణి, ప్రియురాలు భార్య వచ్చి ఏమన్నదో తెలిసినా? ఒక మంచి గొప్ప సలహా ఇచ్చింది, ఉచిత సలహా. ఏమని అంటే, బాబు దేవుడు 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 అంటున్నావు ఏంటి బాబు? ఇంకా నీ యథార్థతను విడవవా? ఇన్ని కష్టాలు వచ్చినా, నీ పిల్లలు చనిపోయినా నువ్వు నీ యథార్థతను విడవవా? నీకున్న ఆస్తి అంతా పోయింది, అయినా నీ యథార్థతను విడవవా? ఇంకా దేవుడు అంటావేందండి? ఆ దేవుడు ఉంటే నీకు ఈ కష్టాలు ఎందుకు రావాలి? కాబట్టి దేవుణ్ణి దూషించు, మరణం కమ్ము అని ఒక గొప్ప సలహా ఇచ్చింది యోబు గారికి. అప్పుడు యోబు గారి రిప్లై, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు, నీకు అర్థం కాలేదు. సమస్తం సమకూడి జరిగినప్పుడు దేవుడు అంటావు, నిజంగా అదే కీడు నీ మీద వచ్చినప్పుడు దేవుడు లేడంటావా? కీడు వచ్చినంత మాత్రాన దేవుడు లేకుండా పోతాడా? మూర్ఖురాలు నువ్వు, నీకు అర్థం కాలేదే దేవుడు జ్ఞానం అని ఎదురించి దేవుని కొరకు నిలబడిన ఏకైక భక్తుడు, ఒంటరి వాడైనా సరే దేవుని విడిచిపెట్టలేదు పిల్లారా. యోబు గారు అంత గొప్పగా బ్రతికాడు దేవుని కొరకు పిల్లారా. అలాంటి సమయంలో, ఒంటరి వాడైనటువంటి సమయంలో స్నేహితులు అన్ని ఉన్నప్పుడు అందరూ స్నేహితులే కదా. కష్టాలు ఉన్నప్పుడు స్నేహితులు రారు. అన్నీ నీకు సమకూడి జరుగుతున్నప్పుడు అప్పుడు వాడు నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అని నేను నీ దగ్గరికి వస్తారు పిల్లారా. అలాంటి ఫ్రెండ్సే యోబు గారికి కూడా ఉన్నారు. ఆ కష్టాల్లో నిజంగా కురుపులతో నిండిపోయి బాధపడిపోతుంటే ఆ స్నేహితులు వచ్చి ఓదార్చాలి కదా. దేవుని మాటలు 4 చెప్పి, బాబు నువ్వు దేవుని నమ్మావు, అపవాది నిన్ను కోరుకున్నది, అందుకే నీ కష్టాలు వచ్చినాయి, నువ్వు స్థిరంగా నిలబడు, దేవుడు నిన్ను నిలబెడతాడు అని చెప్పాలి కదా. అలా చెప్పకుండా స్నేహితులు ఏం చేశారంటే, బాబు నువ్వు పాపం చేశావు, బాబు నువ్వు పాపం చేశావు కనుకే నువ్వు కుమారుని పోగొట్టుకున్నావు, నువ్వు తప్పు చేశావు కనుకనే నీ ఆస్తిని పోగొట్టుకున్నావు, నువ్వు దేవుని కన్నా గొప్పవాడివా అనే విధంగా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు పిల్లారా. యోబు గారు ఎప్పుడు అలా చెప్పలేదు. నేను దేవుడి కన్నా గొప్పవాడిని అని ఎప్పుడు చెప్పలేదు. ఆ కష్టాలను చూసి దేవునికి మొరబెట్టుకుంటున్నాడే కానీ ఆయన దేవుని దూషించిన వాడు కాదు, భార్య దూషించినట్టు. కానీ స్నేహితులు నిందలు మోపారు. స్నేహితులే కానీ కష్టాల్లో ఉన్నప్పుడు యోబును ఓదార్చింది పోయి ఓదార్చకుండా నిందలు మోపారు పిల్లారా. అలాంటి సమయంలో యోబు గారి మైండ్ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఒక చిన్న కష్టం రాగానే మనం నలిగిపోతాం. ఏంటిది ఎందుకు జరిగింది నాకు ఇది? దేవుణ్ణి నమ్మాను కదా, దేవుడా నువ్వు ఉంటే నాకు ఇప్పుడు ఇది జరిగి తీరాలి అని మన వాళ్ళు సవాలు చేస్తుంటారు. లేదంటే మన వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రశ్నిస్తుంటారు. ఈ యోబు గారు అలా చేయలేదు పిల్లారా.
నిజంగా భయభక్తులు కలిగిన వాడు, ఒంటరి వాడైనా సరే దేవుని కొరకు నిలబడిన వాడు పిల్లరా. అందుకే అందరూ విడిచిపెట్టారు, అన్ని పోగొట్టుకున్నాడు. అలాంటి సమయంలో దేవుడు, నా సేవకుడి దగ్గరికి నేను వెళ్ళాలి, నా సేవకుడికి నేను వాస్తవాన్ని తెలియజేయాలి, నా సేవకుని నిలబెట్టుకోవాలనుకున్నాడు. దేవుడు దిగాడు పిల్లరా. ఏబు దగ్గరికి దేవుడు దిగాడు. ఏమని చెప్పాడో ఏబు గారికి ఒకసారి చూడండి పిల్లరా. అలాంటి కష్టాల్లో నలిగిపోతున్నటువంటి ఏబు గారికి ఒక వండర్ఫుల్ ప్రశ్న వేశాడు పిల్లరా. ఏంటిదో అది ఒకసారి చూద్దాం. ఏబు గ్రంథము 38వ అధ్యాయం ప్రియులరా, మొదటి వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. దేవుడు ఏమి చెప్పాడు, దేవుడు ఏమడిగాడు ఏబు గారిని. నలిగిపోతున్నాడు, ఒంటరి వాడయ్యాడు, భార్య దూషించింది, ఆస్తి కోల్పోయింది, పిల్లలు లేరు, పిల్లలు చనిపోయారు, స్నేహితులు కూడా దూషించడం మొదలుపెట్టారు, నిందలు మోపడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో దేవుడు దిగాడు ప్రియులారా. దేవుడు దిగి ఏమంటున్నాడంటే 38 మొదటి నుంచి 4 వచనాలు చదువుతున్నా. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగునకు ఏబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు. స్నేహితులను చూపించి దేవుడు చెబుతున్నాడు, ఏబు వారిలో జ్ఞానము లేదు నాన్న, జ్ఞానము లేకపోయినా ఇలాంటి ఆలోచన లేని మాటలు నీకు చెప్పి నిన్ను చిరపటానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు వీడెవడు? జ్ఞానము లేని మాటలు చెప్పి నీ ఆలోచనలు చెరుపుచున్నటువంటి వాడు వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ఒక ప్రశ్న వేసేదను, నీవు దానిని నాకు తెలియజెప్పుము. ప్రశ్న వేస్తాను నీకు, నాకు చెప్పు నాయన, సమాధానం చెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉన్నడా? చెప్పుము అన్నాడు పిల్లరా. మనము తలకిందులు తపస్సు చేయాలి. ఇంకా భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని దేవుడు ఏబును ప్రశ్నిస్తున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో, కష్టకాలంలో ఉన్నటువంటి ఏబును చూసి, నలిగిపోతున్నటువంటి ఏబును చూసి ఆయన ధైర్యపరచాలి, ఆయనను సత్యం తెలియజేయాలనే దేవుడు. ఏబు, నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు, వాళ్ళేదో అంటున్నారని బాధపడిపోతున్నావు, వారిలో జ్ఞానం లేదు, ఆలోచన లేదు, నీ ఆలోచనలు చెరుపుతున్నారు. అయితే నేను ఒక ప్రశ్న నీకు వేస్తాను. అదేమిటంటే ఈ భూమికే పునాదులు లేనప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నన్నా అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు పిల్లారా. భూమి కలిగినప్పుడు మనం లేము కదా అని మనం అనుకుంటాం పిల్లారా. మరి మనము లేకుండానే దేవుడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడా? ఆలోచించండి. ఏబు గారు లేకుండానే భూమిని కలుగజేసినప్పుడు ఏబు గారు లేకుండానే దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నావని ఒక పిచ్చి ప్రశ్న అడుగుతాడా? అల్లాడిపోతున్నటువంటి ఏబు గారికి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి విసిగిస్తాడా దేవుడు? లేదు ప్రియులారా. ఉన్నాడు కనుకనే, భూమికి పునాదులు వేసినప్పుడు ఏబు గారు ఉన్నాడు కనుకనే నువ్వు ఎక్కడ ఉన్నావు అని దేవుడు అడుగుతున్నాడు ప్రియులారా. మనమైతే ఈ శాస్త్రములను అడిగినా చెప్పలేదు, మనుషులను అడిగినా చెప్పలేదు. నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటే మనల్ని పైకి కిందికి చూసి ఎర్రగడ్డ ఆసుపత్రులు ఛాన్ చేయరా, వీడికి బాగా పిచ్చి ముదిరిపోయిందని అంటారు పిల్లారా. సమాజం అది, లోకం అది, వారికి దేవుని జ్ఞానం లేదు. దేవుడు మనము ఉన్నాము కనుకనే, భూమి కలుగజేసిన టయానికల్లా మనం ఉన్నాము కనుకనే దేవుడు అడుగుతున్నాడు. లేకపోతే ఎందుకు అడుగుతాడు ఆయన? లేకపోతే ఎందుకు అడుగుతాడు ప్రియులారా? నిజంగా శాస్త్ర ప్రపంచాన్ని మనం ఆలోచిస్తే వాళ్ళు ఏమంటున్నారో తెలిసిన, భూమి పుట్టి ఇప్పటికి 450 కోట్ల సంవత్సరాలైంది అని నేను చదువుతున్నా పిల్లరా. మరి ఆ భూమి పుట్టిన సమయానికి ఏబు గారు ఉన్నారంటే ఈ మాటలు ఈ సమాజానికి చెబితే మనల్ని పిచ్చివారిగా చూడొచ్చు ప్రియులారా. అది వాస్తవం. ఉన్నాడు, ఏబు గారు ఉన్నాడు ప్రియులారా. ఏబే కాదు, మనము కూడా ఉన్నవారిమే. దేవుడే సమాధానం చెప్పాడు ప్రియులారా. ఒకసారి ఏబు గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనం చూడండి ప్రియులారా. మనము చెప్పలేము, దేవుడు చెప్పకపోతే నేను చెప్పలేను ప్రియులారా. నేను చెప్పలేను, నాకు తెలియదు గనక. ఏబు, నువ్వు ఈ భూమి మీదకి వచ్చి మర్చిపోయావు నాయన నీ గతము. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నన్నా? నువ్వు ఈ భూమి మీదకి వచ్చి వీటిని చూసి నువ్వు మా గతాన్ని మర్చిపోయావా? ఈ సమాజం మర్చిపోయింది. దేవుడు గుర్తు చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాడు. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు ఈ మనుషులందరూ ఎక్కడ ఉన్నారు, ఏబు గారు ఎక్కడ ఉన్నారు అని తెలియజేస్తున్నాడు పిల్లారా. 21వ వచనం చదవండి. ఇది అంతయు నీకు తెలిసి ఉన్నది కదా. దేవుడు చెబుతున్నాడు ఏబుతో, ఇది అంతయు నీకు తెలిసి ఉన్నది కదా. ఏదో ఈ భూమికి వచ్చినంత మర్చిపోయేసి బాధపడిపోతే ఎలా ఏబు? ఇది అంతా నీకు తెలుసు కదా నాన్న అని చెబుతూ, నీవు బహురుద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఇదేందండి విచిత్రము? అదే మరి మైండ్ బ్లోయింగ్ ఆన్సర్. ఎవరైనా
తలకిందులు పడాల్సిందే. ఎవరి జ్ఞానమైనా సరిపోదు ప్రియులారా దేవుని జ్ఞానం ముందు. అంత వాస్తవాలు బైబిల్లో రాయించాడు మన కొరకు. మనల్ని ప్రేమించి కన్న తండ్రి కదా, మన తండ్రి కదా, ఆయన ప్రేమ మన మీద చూపుతూ ఆయన మాటలు మనకు తెలియజేస్తుంది ప్రియులారా. లోకానికి లేదు ఈ జ్ఞానము. భూమికి పునాదులు వేసినప్పటికెల్లా యోబు గారు పుట్టాడంట ప్రియులారా. యోబు గారే కాదు, నీవు నేను కూడా పుట్టాము ప్రియులారా. బహురుద్ధుడవు అని దేవుడు చెబుతున్నాడు. బహురుద్ధుడవు అదేంటండి? మనం 20 సంవత్సరాలు కూడా కాలేదు ఈ రోజు పుట్టిన వాళ్ళు అనుకోవచ్చు. భూమి మీదకి వచ్చిన వాళ్ళు, నాకు 20 సంవత్సరాలు కూడా లేదు, లేదంటే 30 సంవత్సరాలు కూడా లేదు, నేను ఎలా వృద్ధుడునని మనం అనుకోవచ్చు ప్రియులారా. దేవుడు చెబుతున్నాడు, మనం అప్పటికే పుట్టాము నాయన, పుట్టాము. ఏదో ఈ దేహమును ఈ ధరించుకోవటానికి ఈ భూమి మీదకి ఇప్పుడు వచ్చావు. దాన్ని చూసుకొని ఇదే జీవితం అనుకోని నువ్వు పొరపడిపోతున్నావు. నేను బహురుద్ధులను కాదనుకుంటున్నావు. కాదు, నీవు ఎప్పుడో పుట్టి ఉన్నావు పిల్లరా. మనమందరం ఎప్పుడో పుట్టాము. అదే దేవుడు యోబు గారితో తెలియజేస్తున్నాడు. పరలోకమే పుట్టక మునుపు మనము ఆయన గర్భంలో ఉన్నవారిమి ప్రియులారా. ఇప్పుడు వచ్చిన వారిమి కాదు, ఇప్పుడు భూమి మీదకి వచ్చామంతే. కానీ తండ్రి గర్భంలో ఎప్పుడో పుట్టాము. అందుకే యోబును చూసి దేవుడు, నువ్వు అప్పటికి పుట్టి ఉన్నావు నాన్న, నువ్వు బహురుద్ధుడవు అని యోబు గారితో తెలియజేస్తుంది ప్రియులారా. ఆలోచించండి, ఎంత ఉన్నతమైన మాటలు దేవుని మాటలు, ఎంత గొప్పయో, ఎంత అద్భుతమైనవో ఆలోచించండి. మానవుల చరిత్ర ఇదిగో ఇప్పటి నుండి ఇక్కడి వరకు, యూద రాజుల చరిత్ర, లేదంటే బబులోని చరిత్ర, గ్రీకుల చరిత్ర అని ఒక టైం లిమిట్ చేసి చదువుతుంటారు పిల్లరా. ఈ ప్రపంచంలో ఏ రాజుల చరిత్ర మన చరిత్ర ముందు పనికిరాదు. దేవుడు మన చరిత్ర రాసిన ప్రకారము, దేవుడు మన గురించి చెప్పిన చరిత్ర ప్రకారము ప్రియులారా, ఈ ప్రపంచంలో ఏ చరిత్ర దీని ముందు నిలవదు ప్రియులారా. అంత గొప్ప చరిత్ర కలిగిన వారమే మనము ప్రియులారా. కానీ సమాజంలోకి వచ్చి మనము బాధపడిపోతున్నాము. వారు అనరాని మాటలు అంటున్నారండి. ఇలాంటి మాటలతో మనల్ని బాధ పెట్టచ్చు ప్రియులారా. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మీ పరలోకపు కన్న తండ్రి పిల్లలు. మీ చరిత్ర ఇప్పుడు ప్రారంభమైంది కాదు. భూమి మీద నీ తల్లి గర్భంలో, మన తల్లి గర్భంలో వచ్చినప్పుడు ప్రారంభమైనది కాదు ప్రియులారా. మన చరిత్ర ఎప్పుడో ఈ లోకాలు కలగక ముందే ప్రారంభమైనది. అంత గొప్ప చరిత్ర మనది ప్రియులారా. ఈ సమాజము మరిచిపోయింది ఆ చరిత్రను. దేవుడు తెలియజేస్తున్నాడు, మరలా మనకు గుర్తు చేస్తున్నాడు మన చరిత్రను. ఒకరోజు యోబుకు తెలియజేసినట్టు, నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు నాన్న, నువ్వు బహురుద్ధుడు అని దేవుడు యోబు గారికి తెలియజేసినట్టు మనకు ఈ రోజు తెలియజేస్తున్నాడు పిల్లారా. అవును, మనము పుట్టి ఉన్నాము, అప్పటికే పుట్టాము ప్రియులారా. పుట్టకుండా దేవుడు నువ్వు పుట్టావని చెప్పడు. మనల్ని కన్నాడు గనుకనే నేను కన్నాను, మీరు పుట్టారని దేవుడు మనకు చెబుతున్నాడు ప్రియులారా. లేకపోతే చెప్పడు. ఆయన సంకల్పానుసారంగా మనల్ని ఆయన గర్భములో కని ఈ భూమి మీదికి పంపించడం కొరకు ఎన్నో కోట్ల సంవత్సరాలు ఎదురు చూశాడు ప్రియులారా. ఆ కుమారుల కొరకు, ఆ పిల్లల కోసం సృష్టి కలుగజేసి చివరగా ఆదాముననే మొదటి వ్యక్తిని దేవుడు చేశాడు ప్రియులారా. ఎలా చేశాడు ఒకసారి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము మనం చూస్తే దేవుడు చెబుతున్నాడు, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. అప్పుడే ప్రియులారా భూమి మీద మన ఎంట్రీ జరిగింది. అప్పుడే పరలోకములో, లేదంటే పరలోకము కలుగక ముందే దేవుని గర్భంలో ఉన్నటువంటి మనము మహాశక్తులుగా, ఆత్మ స్వరూపములుగా ఉన్నటువంటి మనం అందరినీ దేవుడు ఏం చేశాడంటే, భూమి మీద ఆదామును ఒక మట్టి బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మలోకే మనలందరినీ, ఆదాము అనే ఆత్మను, ఈరోజు పుట్టుకొచ్చిన మనల్ని, మన పితరుల్ని, వాళ్ళందరినీ ఆదాము అనే మట్టి బొమ్మలోనే పెట్టాడు పిల్లరా. జీవవాయువును అంటే తన గర్భములో నుంచి ఆదాములోనికి ప్రవేశపెట్టాడు మనలందరినీ ప్రియులారా. ఆదాములోనికి వచ్చాము. మొదట ఆదాములో నుండే మనము తండ్రుల గర్భాలు దాటుకుంటూ నోవాహు గారిలోకి వచ్చాము. నోవాహు గారిలో నుంచి నిజంగా మన పితరుల గర్భాలు దాటుకుంటూ మన తండ్రుల గర్భంలోనికి వచ్చాము. ఆ తండ్రిలో నుండి తల్లిలోనికి వచ్చాము. ఎందుకంటే ఈ దేహాన్ని ధరించుకోవడం కొరకు మనము మన తండ్రిలో నుండి మన తల్లిలోనికి వచ్చాము. అక్కడ ఈ దేహాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాము. సమాజము ఏమి తెలుసు అంటే, భూమి మీదికి నువ్వు వచ్చిన డేటు, బర్త్ డేట్ అది మాత్రమే తెలుసు. కానీ దాని వెనుక జరిగినటువంటి ఒక హిస్టరీ, దాని వెనక ఉన్నటువంటి ఒక హిస్టరీ ఈ ప్రపంచానికి తెలియదు. ఒక క్రైస్తవుడికే, బైబిల్ పట్టుకున్న వాడికే తెలుసు.
మనకే తెలుసు ప్రియులరా, మనకే ఈ గొప్ప భాగ్యము దేవుడు ఇచ్చాడు. మనము స్వయాన ఆయన పిల్లలము, దేవుని గర్భము నుండి పుట్టకొచ్చినటువంటి నరులము. ఆ ఆదాము నుండే దేవుడు ఈ నరులందరినీ చేశాడు ప్రియులరా. ఆదాములో ప్రవేశపెట్టాడు. ఆ రోజు ఆదాముల నుంచే తండ్రుల గర్భాలు దాటుకుంటూ తరతరాలు వస్తున్నాము. అందుకే అపొస్తలుల కార్యములు 10:26 చూస్తే, యావత్తు భూమి మీద కాపురం ఉన్నట్టు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను చేశాను అని చెప్పబడింది. ప్రతి జాతి మనిషి ఆదాము గర్భంలో నుండే వచ్చాడు. ఏ దేశమైనా సరే, అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, చైనా అయినా, రష్యా అయినా, ఇండియా అయినా, ఏ దేశపు వారమైనా సరే ఆదాము గర్భములో నుండే ఈ భూమి మీదకి వచ్చాము. ఆదాము ఎవరంటే దేవునికి కుమారుడు అని చెప్పబడింది. చూడండి ఆ మాట. ఆదాము ఎవరు? దేవునికి కుమారుడు. లూకా సువార్త 3:38 ప్రియులారా, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడైతే ఆదాము గర్భంలో నుండి పుట్టకొచ్చినటువంటి మనమంతా ఎవరిని? దేవునికి పిల్లలము. అందుకే దేవుడు చెప్పాడు, తన సంకల్పానుసారంగా మిమ్మల్ని నేను కన్నాను నాన్న, మిమ్మల్ని నేను కన్నాను. ఈ భూమి మీద ఈ దేహాన్ని ధరించుకున్నారు అంతే, అంతేగాని అంతకు ముందే మిమ్మల్ని నేను కన్నాను. మిమ్మల్ని ఈ జగత్తు పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని కన్నాను. నా గర్భంలో మీరు ఉన్నారు అని దేవుడు చెబుతుంది పిల్లారా. ఆ ఆదాములో నుంచి వచ్చిన ఈ సంతానమే మనమందరము. ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు, మనమందరము దేవునికి పిల్లలము. ఆయన మనల్ని కన్నాడు గనక ఆయన ఆత్మలో నుంచి విడిపోయి వచ్చినటువంటి భాగాలమే మనము ప్రియులారా. మహాశక్తి స్వరూపుడైనటువంటి దేవునిలో నుంచి విడిపోయి వచ్చిన ఈ భాగాలే మనము ప్రియులారా. అంటే మనము దేవుని పిల్లలము, దేవుని పిల్లలము. దేవుడు మన తండ్రి ప్రియులారా, దేవుడు మన తండ్రి. అందుకే అంటాడు, ఒకసారి ఇంకో మాట చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6:18 చివరి భాగం చదువుతున్న ప్రియులారా. నేను మిమ్మును చేర్చుకుందును, మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలు అని దేవుడు చెబుతున్నాడు. కనకుండా చెప్పటం లేదు, దేవుడు కన్నాడు కనుకనే మీరు నాకు పిల్లలు అని దేవుడు క్లియర్గా చెబుతుండు. పిల్లారా, నువ్వు ఈ భూమి మీదికి ఈ తరములో నువ్వు వస్తావనే కోట్ల సంవత్సరాలు నీ కొరకు ఎదురు చూశాడు. ఎన్నో కోట్ల సంవత్సరాలు ఈ భూమి మీదికి నీ రాక కొరకు దేవుడు ఎదురు చూశాడు. పిల్లారా, ఈ తరములో నువ్వు పుట్టావు. పుట్టిన నిన్ను చూసి ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఆ పుట్టిన తర్వాత ఆయన కొరకు బ్రతుకుతావని ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ సమాజం ఎలా అయిపోయింది? దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు కొంతమంది, దేవుని అవసరాల కొరకు నమ్మండి అని చెప్పేవాళ్ళు మరికొంతమంది, దేవుని పిల్లలైన మనలందరినీ చల్లా చెదురుగా చేసి దేవునికి కాకుండా చేస్తున్నటువంటి ఈ సమాజం ప్రియులారా, ఎన్నో కోట్ల సంవత్సరాలు ఎదురు చూసిన కన్న తండ్రికి మరి మనిషిగా మనమేమిస్తున్నాము? మన తండ్రిని సంతోషపడుతున్నామా లేదంటే దుఃఖపరుస్తున్నామా? ఆలోచించండి ప్రియులారా. దుఃఖపరుస్తుంది సమాజము, దేవుని దుఃఖపరుస్తుంది. కొంతమందిగా వచ్చిన మీరైనా దేవుణ్ణి సంతోషపెట్టండి, కన్న తండ్రిని సంతోషపరచండి. ఒక క్రీస్తులాగా, అపోస్తులలాగా, మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లాగా ఆ కన్న తండ్రిని సంతోషపరచండి ప్రియులారా. నీ కొరకే కదా ఎన్నో కోట్ల సంవత్సరాలు ఎదురు చూసింది. తల్లి నవమాసాలు 9 నెలలు మోస్తుందండి. 9 నెలలు మోసిన తర్వాత ఆ గర్భం పొలం పుచ్చినప్పుడు మురిసిపోతుంది. ఆ కన్న కుమారుడిని చూసి ఆనందిస్తుంది. ఆ కన్న కుమారుడు తల్లి చెప్పిన ప్రకారంగా నడుచుకోకపోతే, తండ్రి చెప్పిన ప్రకారం నడుచుకోకుండా తన ఇష్టానుసారంగా గడిపితే, లోకంలో కలిసిపోతే, ఆ తల్లిదండ్రులు చెప్పే మాటలు, ఏరా బాబు 9 మాసాలు మోసి కని పెంచింది ఇందుకేనారా నిన్ను, ఇంత దుర్మార్గుడిగా మారావేంద్రా అని కన్న తల్లిదండ్రుల కంట కన్నీరు వస్తుంది పిల్లారా. అది ఎంత వాస్తవమో. 9 నెలలకే నీ తల్లిదండ్రులు కంట కన్నీరు వస్తుంటే, ఎన్నో కోట్ల సంవత్సరాలు నిన్ను మోశాడు దేవుడు, తన గర్భంలో మోశాడు. తర్వాత ఈ తరంలో నువ్వు రావాలని మన తల్లిదండ్రుల గర్భాలను పండించి మనల్ని భూమి మీదకి పంపిస్తే, మన కొరకు ఎదురు చూసిన కన్న తండ్రికి ఏమిస్తుంది ఈ సమాజము? ఏమిస్తుంది ఈ నరుడు? ఎంట్రుకలు ఇస్తున్నావా? తలనీలాలు? ప్రియులారా, తప్పు
తప్పు. నీ కన్న తండ్రి కోరికను, నీ తన తండ్రి మనసును తెలుసుకొని ఆయన కోరుకున్న విధంగా మీరు బ్రతకాలి. నేను బ్రతకాలి, మీరు బ్రతకాలి. ఆ కన్న తండ్రి మనసు తెలుసుకున్నాడు కనుకనే రాయప్ప మీటింగ్ చెయ్యాలి అని మీ దగ్గరికి నడిపించాడు పిల్లారా. రాయప్ప నిలబడకపోతే మేము చేయలేము. నిజంగా దేవుని జ్ఞానం అర్థమైంది కనుకనే మీకు వినిపించాలనుకున్నాడు. అలాగే నా తమ్ముళ్ళు అనక పగలనక కష్టపడుతున్నారు సురేష్ నాయకత్వంలో. పిల్లారా, క్రైస్ట్ చర్చ్ ఖమ్మం వారు దేవుని మనసును ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. దేవుని నుండి దూరమైనటువంటి ఈ సమాజాన్ని దేవుని దగ్గరికి చేర్చాలనే ప్రయత్నమే మేము చేస్తున్నాం. పిల్లారా, ఆలోచించండి. మీ హిస్టరీ చాలా గొప్పది. రాజుల చరిత్ర కాదు ఇది, అంతకు మించిన చరిత్ర. దేవుని పిల్లల చరిత్ర మన చరిత్ర. పిల్లారా, దేవుడు మన తండ్రి, అదే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు పదే పదే చెప్పాడు. పదే పదే పాత నిబంధనలో చెప్పినట్టు సైన్యములకు అధిపతియగు యెహోవా అని చెప్పలేదు. నే ఉన్నవాడను అని మరలా చెప్పలేదు. ఏమని చెప్పాడంటే, పరలోకమందున్న మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి. ఇదే గొప్ప లక్షణము ప్రియులారా, గొప్ప క్యారెక్టరు తండ్రిది. అందుకే అది బయలుపరిచాడు. మనం ఎవరేమో యేసుక్రీస్తుల వారు బయలుపరిచాడు. అదే మనము దేవుని పిల్లలము, దేవుని సంతానము. దేవుడు మనల్ని కన్నాడు గనకనే ఆయన మనము పిల్లలం. ప్రియులారా, మరి దేవుని పిల్లలుగా మనము బ్రతుకుతామా లేదంటే మరొకని పిల్లలుగా మనం బ్రతుకుతామా అనేది మనమే నిర్ణయించుకోవాలి. దేవుని పిల్లలుగా మీరందరూ బ్రతకాలనే నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు ఎవరు? మన తండ్రి. ప్రియులారా, మన పరలోకపు కన్న తండ్రి. ఈ గొప్ప భాగ్యం మనకిచ్చాడు దేవుడు. అంత గొప్ప తండ్రికి తనయులం మనము. మరి ఈ సంగతి మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుని పిల్లలమైన సంగతి మరిచిపోకుండా ఆ కన్న తండ్రి కలలు పండించే గొప్ప పిల్లలుగా మీలో ప్రతి ఒక్కరూ ఫలించాలని నేను మనసారా కోరుకుంటున్నాం. పిల్లరా, ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు మేము తెలియజేస్తాం. వచ్చి వినండి, అనేక మందికి వినిపించండి, చెప్పండి. వాస్తవాలు చెప్పడం కొరకే మీ దగ్గరికి వచ్చాం. పిల్లరా, మీ నుంచి ఏదో ఆశించి మేము రాలేదు. మీ కొరకు మహాజ్ఞానము మేము తెలియజేయాలి, మన కన్న తండ్రి దగ్గరికి మిమ్మల్ని చేర్చాలనే మేము వచ్చాం. పిల్లరా, కాబట్టి అనేక మందికి మీరు ఈ సత్యాన్ని తెలియజేయాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. పిల్లరా, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకొని ఈ సభను ముగించుకుందాం. పిల్లరా, మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రి, ప్రతినిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి తండ్రి, మీ గురించి తెలుసుకోవటానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీరు ఎవరో ఈ సమాజానికి తెలియకపోవచ్చు కానీ తండ్రి, అది తెలియజేయాలని యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపారు. ఆయన చెప్పిన మాటలే ఈరోజు మీ పిల్లలైన వారితో మేము తెలియజేశాం తండ్రి. మీరు ఎవరో కాదు, పరాయివాడు కాదు, ఆపదల ముక్కువాడివి కాదు. మీరు మా తండ్రి అనే ఒక వాస్తవాన్ని తండ్రి మీ పిల్లలకు తెలియజేశాను ఆయన. వారు విన్నవారుగా కాకుండా విని ఆలోచించేవారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టండి కన్న తండ్రి. ప్రతి ఒక్కరూ మీలో ఫలించాలనేదే మా ఆశ, అది కూడా మీ కోరిక తండ్రి. మీ కోరిక ప్రకారము, మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరూ మీ కొరకు బ్రతకాలని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన, ఇంతటి గొప్ప అవకాశాన్ని, మీ మాటలు ప్రకటించే అవకాశాన్ని మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిని మీ కాపుదలలో ఉంచండి, మీ కృప చూపండి. ఇంకా మీ కొరకు గొప్పవారిగా ఎదుగులాగున, ఫలించులాగున ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని, ఆన్లైన్లో జాయిన్ అయ్యి మీ మాటలు వింటున్న సహోదరులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ప్రతి ఒక్కరూ మీ ప్రేమను తెలుసుకున్న వారిగా, మీరే మా కన్న తండ్రి అని తెలుసుకున్న వారిగా, కన్న తండ్రి కొరకు నాయన కష్టపడే పిల్లలముగా ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. వారు మీలో ఫలించులాగున, మీ సన్నిధికి చేరులాగున వారికి అవకాశం ఇవ్వండి. మేమందరము కలిసి గట్టుగా ఐకమత్యముతో అన్నదమ్ముల వలె మీ కుటుంబ సభ్యులుగా నాయన మీ నామ మహిమార్థమై జీవించులాగున మనలో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మా అపరాధములు, మా పాపములు దయతో మన్నించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, మీ చిత్తమైతే నాయన, ప్రభువు రాకడ ఆలస్యమైతే మరలా మీ పిల్లలతో మేము కూడి మీ మాటలు ధ్యానించుకోవటానికి మాకు అవకాశం కలిగిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరిచి వర్షాలు పడుతున్న ఈ సమయాలలో తండ్రి, అయినను మా కొరకు మమ్మల్ని ప్రేమించి
మీ ప్రేమను తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. కష్టపడిన ప్రతి సహోదరుని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి మీ కృప చూపి మీ చిత్తానుసారంగా నడిపించండి. పరసంబంధమైన దీవెనలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. మరలా మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రియగు దేవుని ప్రేమయు మన రక్షకుడు క్రీస్తు వారి మహాకృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తం ప్రకారము జీవిస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.